లైవ్ ఎక్స్క్లూజివ్ ఈ రోజు ఐటీ రైట్స్ అయితే నగరంలో అయితే పలు ఆఫీసులలో సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. దిల్ రాజు రీసెంట్లీ గేమ్ చేంజర్ మూవీ మరియు సంక్రాంతి వస్తున్న సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అతని ప్రొడక్షన్ లోనే అతని డిస్ట్రిబ్యూటర్ గా డాకు మహారాజ్ ఈ సంక్రాంతి 3 సినిమాలు నైజాం లో తనే రిలీజ్ చేయడం, మిగతా ప్రాంతాల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రిలీజ్ చేసిన తర్వాత ఎందుకంటే ఇది ఖచ్చితంగా దిల్ రాజుకు ఆయన రీసెంట్ గానే తెలంగాణకి చైర్మన్ గా అయ్యారు, ఎఫ్డిసి చైర్మన్ గా. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ చోటు చేసుకున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అతనికి ఎందుకంటే ఐటీ సోదాలు అయితే సిరీస్ దిల్ రాజు కూతురు అన్సితారెడ్డి నివాసాలపై ఐటీ దాడులు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతికి భారీ బడ్జెట్ తో ఒక గేమ్ చేంజర్ మూవీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీసిన దిల్ రాజ్ ప్రొడక్షన్స్ ఇతనికి సంబంధించిన సంబంధికులు మొత్తం వీడు అల్లుడు కూతురు ప్లస్ ఈయన ఫ్యామిలీ ప్లస్ శిరీష్ వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని ఉన్నాయో అన్ని చాలా బృందాలుగా ఒక 10 బృందాలుగా అయితే ఖచ్చితంగా వీళ్ళని అయితే ఖచ్చితంగా ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతానికి అయితే ఖచ్చితంగా దిల్ రాజు ఇంటి దగ్గర అయితే చాలా మంది గుమికూడి ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఐటీ రైట్స్ అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఎలాంటి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. ఖచ్చితంగా ఇదేంటంటే ఐటీ రైట్స్ జరగడం వల్ల ఎందుకంటే రీసెంట్ గా అతను తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ గా అయితే పదవి ప్రమాణ స్వీకారం చేయడం రీసెంట్ గా. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ గారి సినిమా ఒక మోస్తారుగా బాగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఆ ఆడిన తర్వాతనే ఈ రికార్డ్స్ మీద దృష్టితో ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఎందుకంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు అండ్ శిరీష్ అండ్ దిల్ రాజు కూతురు అన్సితారెడ్డి నివాసాలపై అయితే ఐటీ సోదాలు మరియు సంక్రాంతికి భారీ బడ్జెట్ తో గేమ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోవడం, గేమ్ చేంజర్ సినిమా 500 కోట్లతో రూపుదిద్దుకుందని చెప్పేసి ఇంటర్నెట్ లో అయితే ఖచ్చితంగా హల్చల్ చేస్తుంది. ఆ 500 కోట్లు ఇప్పుడు లాస్ అయ్యాయా, డబ్బులు వచ్చాయా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం అయితే ఒక మోస్తరుగా గట్టిగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఐటీ రైట్స్ అయితే హైదరాబాద్ లో పలు నివాసాల్లో ఆయన ఆఫీస్ లో ఈ ఐటీ రైట్స్ అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంటిపైన ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఐటీ అధికారులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ప్రస్తుతం రైడ్లు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు పాటు వాళ్ళ కూతురు ఆఫీసుల పైన కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యకాలం సినిమాలు దిల్ రాజుకు సంబంధించి పెద్ద ఎత్తున విడుదలయ్యే గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్న కావచ్చు, 2 సినిమాల్లో 400 కోట్లకు పైగా అందులో పెట్టుబడులు పెట్టారని చెప్పి ఆరోపణ ఉంది. కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఐటీ అధికారులు గత 3 నెలల కాలంగా సేకరిస్తున్నారు. దీంతో దిల్ రాజు, వాళ్ళ కూతురు హర్షిత, వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా ప్రస్తుతం అయితే మొత్తం కొన్ని చోట్ల అయితే దాడులు నిర్వహిస్తున్నారు. జూబ్లీ ప్రాంతంలో, అలాగే నిజామాబాద్ లో కూడా వాళ్ళకి సంబంధించిన ఇండ్లు, అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా దాడులు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఒక నిర్మాతగా టాలీవుడ్ లో అతను ప్రముఖంగా వెలుగొందుతున్నాడు. దిల్ రాజు పెద్ద అతని పైన కూడా పెద్ద హీరో ఆశలు పెట్టుకున్నారు. దిల్ రాజు ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్, అంటే ఫిల్మ్ సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఈ మధ్యనే ప్రభుత్వం నియమించింది. అది ఐటీ అధికారులు కూడా చాలా కొన్నాళ్ళు ఇన్పుట్స్ సేకరించిన తర్వాతనే ప్రస్తుతం దిల్ రాజు ఈ ఇల్లు, ఆఫీసుల పైన కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ట్యాక్సులు కట్టే విధానాన్ని బట్టి కూడా ఐటీ దాడులు కూడా ఉంటాయి. మొదట కొంత ఏదైతే ఇన్ఫర్మేషన్ ని సేకరించిన తర్వాత వాళ్ళ ఇళ్లలో చాలా వరకు టీంలు రంగంలో దిగాయి. వాళ్ళ నుంచి ప్రస్తుతం అయితే దిల్ రాజు నుంచి వాళ్ళ కూతురు హర్షిత వాళ్ళ నుంచి కూడా డీటెయిల్స్ అన్ని చూపించి వీటికి సంబంధించి ఎంత ఐటీ పే చేశారు, ఎంత పే చేయలేరు అన్న కోణంలో మొదట ప్రశ్నిస్తారు. దాదాపుగా కోట్ల రూపాయలు దాటి అతను మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించి కొన్ని పత్రాలు అయితే స్వాధీనం చేసుకుంటారు. తదుపరి దిల్ రాజుకి వాళ్ళ కూతురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఐటీ రైడ్స్ అనేది ప్రముఖుల ఇండ్ల పైన, ఆస్తుల పైన నిర్వహించడం అంటే కూడా పెద్ద ఇష్యూ అని కూడా మనం చెప్పొచ్చు. ఎందుకంటే దిల్ రాజు ఇప్పటికే కోట్ల రూపాయలు సినిమా తీస్తారనే పేరు తన పైన ఉంది. టాలీవుడ్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా దిల్ రాజే పేరు వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 400 నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాలన్నా కూడా దిల్ రాజు లాంటి నిర్మాత ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ లో హవా కొనసాగిస్తున్నాడు. దాంతో ఐటీ అధికారులు గత 3 నెలల కాలంగా చాలా సోర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి ఐటీ చెల్లింపు విధానాలు కావచ్చు, మిగతా అంశాలపై కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ప్రైమరీగా ఉదయం 5 గంటల నుంచి ఐటీ రైడ్స్ అనేక బృందాలు కూడా రంగంలో దిగి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిన్న మొన్ననే ఈ మొన్న కూడా ఐటీ అధికారులు ఫామ్ చేసుకున్న తర్వాతనే దాడులకు దిగారని చెప్పి మనకు కొంత సోర్స్ ద్వారా సమాచారం అందుతుంది. బయటకు మాత్రం ఎటువంటి విషయాలు వెల్లడించకున్నా కూడా చాలా వరకు మాత్రం పెద్ద ఎత్తున, అంటే ఒక జాయింట్ డైరెక్టర్ స్థాయిలో ప్రస్తుతం అయితే రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఐటీ రైట్స్ నిర్వహించాలంటే డైరెక్టర్ పర్మిషన్ కూడా కంపల్సరీ. అంటే చాలా వరకు ఇన్పుట్స్, అంటే ఎక్కడెక్కడ ఐటీ చెల్లింపులకు సంబంధించి ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయో వాటన్నిటికి సంబంధించిన చాలా విషయాలే ఇప్పటికే పేపర్ ద్వారా, అంటే డాక్యుమెంట్ ద్వారా సేకరించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అయితే దాడులు అయితే గత 2.5 గంటలుగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆయన కూతురు, బంధువులు, ఆయన ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి రిటర్న్స్ కావచ్చు, వాటికి సంబంధించిన పెట్టిన ఖర్చులో రిటర్న్స్ ఫైల్ చేస్తారా లేదా అనే దాంతో అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గా దిల్ రాజు ఉన్నది. దిల్ రాజు ప్రొడక్షన్స్ కూడా భారీ సినిమాలు చేసిన నేపథ్యంలో ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఏకకాలంలో 50 బృందాలు 8 చోట్ల సోదాలు చేస్తున్నారు. ఇటు బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కొల్లాపూర్ తో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేస్తున్నారు. దిల్ రాజుకి సంబంధించిన సన్నిహితులు, ఆయన స్నేహితులు, ఆయన బంధువులలో కూడా సోదాలు ఉన్నాయి. ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు హైదరాబాద్ లో సోదాలు చేస్తున్నారు. ఆ సోదాలు ప్రస్తుతం కొనసాగుతుంది. ఆయన సినిమాలకు ఖర్చు కావచ్చు, భారీ బడ్జెట్ గేమ్ చేంజర్ సంబంధించి సినిమాలో భారీ బడ్జెట్ పెట్టానని చెప్పేసి దిల్ రాజు స్వయంగా అనేక ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. కాబట్టి
అసలు ఇంత బడ్జెట్ తో సినిమాలు తీశారు, ఆ డబ్బులు కూడా ఇక్కడ నుంచి వచ్చాయి, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదు అని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తున్నారు. ఇంకా మనకు సోదాలు కొనసాగే అవకాశం పడుతుంది. మొత్తం దిల్ రాజుకి సంబంధించిన స్నేహితులు, ఆయన ఆఫీస్, బంధువుల ఇళ్లలో ప్రస్తుతం ఐటీ అధికారులు